ఎందుకంటే ఏదో అట్లా మనం మోషన్‌కెళ్తాం, పాస్ చేసి వస్తా ఉంటాం. కానీ దాన్ని అంత పర్టిక్యులర్‌గా కలర్ ఏంటి? అదేవిధంగా అది మునుగుతుందా? తేలుతుందా? అనేది కూడా గమనించాలా? ఓకే. ఏంటంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ ఇది? అంటే ఇంతకు మునగాలా? తేలాలా? ఇక్కడ మోషన్ మునగాల తేలాల కంటే కూడా ఇంపార్టెంట్ కలర్ ఇంపార్టెంట్. ఓకే. మామూలుగా కలర్స్ ఏందంటే మోషను యూజువల్‌గా ఎవరికైనా గానీ మామూలుగా ఒకటే కలర్‌లో వస్తుంటది మోషన్. సో, మోషన్‌కి యూజువల్‌గా ఏందంటే బ్రౌన్ కలర్‌లో వస్తది. చాలా మందికి ఎవరికైనా చూసుకున్నా గనక బ్రౌన్ కలర్‌లో మోషన్ వస్తది. ఈ బ్రౌన్ కలర్‌లో మోషన్ ఎందుకొస్తది అంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం కదా! ఆర్‌బీసీస్ అంటారు కదా! అవి బ్రేక్ డౌన్ అయిపోయి బైల్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకు ఆ బైల్ అనేది స్టెర్కోబిలినోజన్‌గా కన్వర్ట్ అయిపోతది. దానివల్లే మనకు స్టూల్ ఏదైతే మోషన్ ఉందో బ్రౌన్ కలర్‌లో కనిపిస్తుంటది. సో, బ్రౌన్ కలర్‌లో వచ్చింది అంటే ఇది నార్మల్ మోషన్ అని కన్సిడర్ చేస్తాం. యూజువల్‌గా చాలామంది ఏందంటే వాళ్ళు పోయిన మోషన్ ఎవరు చూసుకోరు. అదొక హ్యాబిట్ చేసుకోవాలి యాక్చువల్‌గా. ఎందుకంటే మోషన్ కలర్‌ని బట్టి డిసీజ్ చెప్పొచ్చు. కొన్నిసార్లు మేము యాస్ ఎ డాక్టర్స్‌గా కూడా కొన్నిసార్లు మోషన్‌ని టెస్ట్‌కి పంపిస్తుంటాం. టెస్ట్‌కి పంపించడం వల్ల చాలా రకాల డిసీజులు బయటపడుతుంటాయి. ఇప్పుడు చిన్న పిల్లలకనుకోండి, వాళ్ళు మోషన్ పోయిన తర్వాత దురదలు పెడతా ఉంటాయి. ఆస్కారిస్ లుంబ్రికాయిడస్ అంటాం. అంటే చిన్న చిన్న వార్మ్స్ అంటారు కదా! వార్మ్స్ ఇన్ఫెస్టేషన్స్ ఉంటాయి. మోషన్ పోయేటప్పుడు అవి రాత్రి పూటనే బయటికొస్తుంటాయి. బయటికొచ్చి యానల్ కెనాల్ చుట్టూ తిరిగి మళ్ళా పోతుంటాయి లోపలికి. అప్పుడు ఇచ్చింగ్ కలుగుతా ఉంటది. సో, చిన్న పిల్లలకి ఇచ్చింగ్ అవ్వడము, లేకుంటే ఇక్కడంతా వైట్ కలర్ స్పాట్స్ రావడం ఇట్లాంటివంతా వార్మ్ ఇన్ఫెస్టేషన్స్ కింద కన్సిడర్ చేస్తాం.